హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి జీకే క్లాసెస్ ఫర్ డిఎస్సి ఫ్రమ్ క్రీడలు అనే టాపిక్ నుంచి మనం డిఎస్సికి యూజ్ అయ్యే జీకే బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఆ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బిట్స్ ఏంటో ఈరోజు క్లాస్లో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి రికార్డు చేయబడిన ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే అప్పటి వరకు ఏంటంటే రికార్డు చేసే వాళ్ళు కాదనమాట ఒలింపిక్స్ క్రీడల్ని. బట్ ఒక పర్టికులర్ టైం నుంచి ఏంటంటే ఈ ఒలింపిక్స్ క్రీడల్ని కూడా రికార్డ్ చేస్తున్నారనమాట. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే క్రీస్తు పూర్వమే 776 సంవత్సరంలోని అవి ప్రారంభమయ్యాయి అన్నమాట. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ఒలింపిక్ క్రీడల్ని రికార్డ్ చేయటం అనేది జరుగుతుంది. సో రికార్డు చేయబడిన ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ క్రీస్తు పూర్వం 776. నెక్స్ట్, ప్రాచీన ఒలింపిక్ క్రీడలను ఎవరు ప్రారంభించారు అంటే ప్రాచీనంలో ఉన్న పూర్వకాలంలో ఒలింపిక్ క్రీడలను ఎవరు ప్రారంభించారు అంటే గ్రీకులు ప్రారంభించారన్నమాట. నెక్స్ట్, ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎంతవరకు కొనసాగాయి అంటే ప్రాచీన కాలంలో ఒలింపిక్ క్రీడలు ఏ టైం వరకు కొనసాగాయి అంటే క్రీస్తు శకం 394. క్రీస్తు శకం 394 అంటే ప్రారంభమైనదేమో క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచో అంటే రికార్డు చేయటం ప్రారంభమైంది క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమైనవి అంటే అంతకు పూర్వమే ప్రారంభమైనట్టు కదా. రికార్డింగే అప్పుడు స్టార్ట్ అయిందంటే అసలు ఒలింపిక్ క్రీడలు అంతకు పూర్వం ప్రారంభమై ఉంటాయి. సో ఎప్పటి వరకు ప్రాచీన ఒలింపిక్ క్రీడలు కంటిన్యూ అయ్యాయి అంటే క్రీస్తు శకం 394 వరకు కూడా ఇవి కొనసాగాయి అన్నమాట. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 1896లో ప్రారంభమయ్యాయి అన్నమాట. నెక్స్ట్ బిట్, ఫిఫ్త్ బిట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లుసానే. కరెక్ట్ ఆన్సర్ లుసానేలో ఉందన్నమాట. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఏథెన్స్లో జరిగాయి అన్నమాట. మ్యాచింగ్ చూద్దామండి. క్రింది వాటిని జతపరచుము. ఫస్ట్ చూడండి, నీలం రంగు అంటే బ్లూ కలర్ రింగ్ ఉంటుంది కదా, ఒలింపిక్స్లో రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్స్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగటం జరిగింది. నీలం రంగు రింగు అంటే బ్లూ కలర్ రింగ్, బ్లాక్ కలర్ రింగ్ నలుపు రింగు, ఎరుపు రంగు రింగు అంటే రెడ్ కలర్ రింగ్, పసుపు పచ్చ రింగు అంటే గ్రీన్ ఎల్లో కలర్ అనమాట, ఆకుపచ్చ రింగు అంటే గ్రీన్ కలర్ అనమాట. ఇక్కడ చూడండి, ఏ ఆస్ట్రేలియా ఖండం, బి ఆసియా ఖండం, సి అమెరికా ఖండం, డి ఆఫ్రికా ఖండం, ఈ యూరప్ ఖండం. సో నీలిరంగు రింగ్ వచ్చేసేసి యూరప్ ఖండం అన్నమాట. ఓకేనా. నలుపు రంగు వచ్చేసేసి ఆఫ్రికా అంటే ఈ రింగు పలానా ఖండానికి గుర్తు. ఎరుపు రంగు రింగ్ వచ్చేసేసి అమెరికా, పసుపు పచ్చ అంటే ఎల్లో రింగ్ వచ్చేసి ఆసియా, ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియాకి గుర్తు, ప్రాతినిధ్యం వహిస్తాయి అన్నమాట అవి. ఒలింపిక్ పతాకాన్ని ఏ సంవత్సరంలో తయారు చేశారు? 1913లో ఒలింపిక్ పతాకాన్ని తయారు చేయటం జరిగిందనమాట. 2020లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2020లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? టోకీ, జపాన్లో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, 2012లో లండన్లో నిర్వహించిన ఒలింపిక్ క్రీడలు మోటో ఏది? 2012
లండన్లో నిర్వహించిన ఒలింపిక్ క్రీడల మోటో ఏది? మేక్ బ్రిటన్ ప్రౌడ్. మేక్ బ్రిటన్ ప్రౌడ్ అనేది దాని యొక్క మోటో. 2019 సంవత్సరపు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరిగాయి? 2019 సంవత్సరపు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఇంగ్లాండ్లో జరిగాయి అన్నమాట. 2014 నెక్స్ట్ బిట్ చూడండి. 2014లో ప్రపంచ కప్ ఫుట్బాల్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2014లో ప్రపంచ కప్ ఫుట్బాల్ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే ఆన్సర్ బ్రెజిల్లో జరిగాయి. నెక్స్ట్, మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? హామిల్టన్, కెనడాలో ప్రారంభమయ్యాయి అన్నమాట. నెక్స్ట్, క్రింది వానిలో మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి? 1951లో జరిగాయి అన్నమాట. నిర్వహించిన దేశం ఏది? మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరిగాయి అంటే ఇక్కడ మనకి 2 బిట్స్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. మొదటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఇద్దామని రాసాను ఈ బిట్, తర్వాత మళ్ళీ లెందీ అయిపోతుందని చెప్పేసి సింగిల్ బిట్ అంటే ఒకే ఆన్సరు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేలాగా రాశాను అనమాట. మొదటి ఆసియా క్రీడలు ఎప్పుడు జరుగుతాయి అంటే 1951లో జరిగాయి అన్నమాట. ఏ దేశం నిర్వహించిందంటే భారతదేశం నిర్వహించిందనమాట. నెక్స్ట్ బిట్, ఆసియా క్రీడలను అత్యధికంగా 4 సార్లు నిర్వహించిన దేశం ఏది? ఆసియా క్రీడలను అత్యధికంగా 4 సార్లు నిర్వహించిన దేశం ఆన్సర్ థాయిలాండ్. సో ఆసియా క్రీడలను ఎక్కువగా నిర్వహించిన దేశం ఏదైనా ఉందంటే అది థాయిలాండ్ అన్నమాట. నెక్స్ట్ బిట్, 2014 అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ విజేత. 2014 అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ విజేత ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ చూడండి, థామస్ కప్ ఏ క్రీడకు చెందిన అంతర్జాతీయ ఛాంపియన్షిప్? ఆన్సర్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ బిట్, బుల్ ఫైట్ ఏ దేశపు జాతీయ క్రీడ? బుల్ ఫైట్ ఏ దేశపు జాతీయ క్రీడ? ఆన్సర్ స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ అన్నమాట. చినామన్ అనే పదం ఏ ఆటకు సంబంధించినది? క్రికెట్ ఆటకు సంబంధించింది ఆన్సర్ క్రికెట్. భారతదేశ జాతీయ క్రీడ ఏదండి మన దేశ జాతీయ క్రీడ? హాకీ. కరెక్ట్ ఆన్సర్ హాకీ. నెక్స్ట్ బిట్, భారతదేశంలో హాకీ క్రీడల్లో ప్రసిద్ధి చెందిన ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడ ఉంది? అగైన్, భారతదేశంలో హాకీ క్రీడల్లో ప్రసిద్ధి చెందిన ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ లక్నో. డైమండ్ అని ఏ ఆట ఆడే ప్రదేశాన్ని పిలుస్తారు? డైమండ్ అని ఏ ఆట ఆడే ప్రదేశాన్ని పిలుస్తారు? బేస్బాల్. సో నెక్స్ట్ జీకేకి సంబంధించి ఏ టాపిక్స్ మీద బిట్స్ ప్రిపేర్ చేయాలనేది మీరు అడిగితే ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ అనేవి నేను ప్రిపేర్ చేసి అగైన్ మళ్ళీ వీడియో చేస్తానండి. ప్రజెంట్ ఇప్పుడైతే మన క్రీడలకు సంబంధించిన టాపిక్ని సంబంధించిన బిట్స్ అనేవి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఏ టాపిక్ మీద బిట్స్ కావాలంటే ఆ టాపిక్ మీద బిట్స్ ప్రిపేర్ చేసి వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, క్రింది వాటిని జతపరచండి. మ్యాచింగ్ టైప్ అన్నమాట ఇది. క్రీడ, ఆటగాళ్ళ సంఖ్య. బేస్బాల్, బాస్కెట్బాల్, హాకీ, వాలీబాల్. ఆటగాళ్ళు ఏ 9, బి 5, సి 11, డి 6. బేస్బాల్లో ఎంతమంది ఉంటారండి? ఆటగాళ్ళు 9 మంది. బాస్కెట్బాల్లో 5, హాకీలో 11, వాలీబాల్లో 6 ఉంటారు. నెక్స్ట్
ఫుట్బాల్ని ఏమంటా సాకర్ అని కూడా అంటారనమాట ఫుట్బాల్ గేమ్ని. ఫుట్బాల్లో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ 11 మంది. పోలో క్రీడల్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటే 4 ఉంటారు. అమెరికా జాతీయ క్రీడ ఆన్సర్ బేస్బాల్ అనమాట. మనకి హాకీ ఎలాగో అమెరికాకి బేస్బాల్ అనమాట. 2018 వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? 2018 వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ దక్షిణ కొరియా. నెక్స్ట్ డేవిస్ కప్ ఏ ఆట ఆర్ క్రీడకు సంబంధించింది? డేవిస్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే లాన్ టెన్నిస్ అన్నమాట. స్కాట్లాండ్ దేశపు జాతీయ క్రీడ రగ్బీ. నెక్స్ట్ 2014లో ప్రపంచ కప్ ఫుట్బాల్ను గెలుచుకోవటంతో 2014 ప్రపంచ కప్ ఫుట్బాల్ను గెలుచుకోవటంతో జర్మనీ అప్పటి వరకు మొత్తం ఎన్నిసార్లు వరల్డ్ కప్ను గెలుచుకున్నట్టు? 2014 ప్రపంచ కప్ ఫుట్బాల్ను గెలుచుకోవడంలో జర్మనీ అప్పటి వరకు మొత్తం ఎన్నిసార్లు వరల్డ్ కప్ను గెలుచుకున్నట్లయింది? 4 సార్లు అనమాట. కరెక్ట్ ఆన్సర్ 4 సార్లు. నెక్స్ట్ వన్, స్టోన్ వాలింగ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? స్టోన్ వాలింగ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ క్రికెట్. క్రికెట్ పిచ్ పొడవు ఎంత? 22 గజాలు. నెక్స్ట్ బిట్ 33. మొట్టమొదటి ఆగ్ క్రీడల్లో లోగో ఏది? ఫస్ట్ ఆగ్ క్రీడల్లో లోగో వచ్చేసి ఆన్సర్ చార్మినార్. కరెక్ట్ ఆన్సర్ చార్మినార్. నెక్స్ట్ చూడండి, 2014లో జరిగిన ప్రపంచ కప్ హాకీ పురుషుల్లో అండి క్రీడలు జరిగిన ప్రదేశం. 2014లో జరిగిన ప్రపంచ కప్ హాకీ పురుషుల క్రీడల్లో జరిగిన ప్రదేశం అంటే హాకీ పురుషులకు సంబంధించిన హాకీ క్రీడలు జరిగిన ప్రదేశం ఏంటంటే ది హేగ్, నెదర్లాండ్ అన్నమాట. నెదర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్ 2014లో ఆసియా క్రీడలు జరిగిన ఇంచిగాన్ నగరం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ దక్షిణ కొరియా. వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో 2014 సంవత్సరంలో ఎక్కడ జరిగాయి? వింటర్ ఒలింపిక్స్ క్రీడలు 2014 సంవత్సరంలో ఎక్కడ జరిగాయి? సోచి, రష్యా. 2020తో ఏ క్రీడకు సంబంధం కలదు? 2020తో ఏ క్రీడకు సంబంధం కలదండి? క్రికెట్. ఆన్సర్ క్రికెట్. వన్డే క్రికెట్లో 15,000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించిన క్రీడాకారులు ఎవరు? వన్డే క్రికెట్లో 15,000 పరుగులు సాధించిన 15,000 ఆర్ 1,500 ఇది మనం చూద్దాం. 1,500 అనుకుంటున్నాను ఆర్ 15,000 అనుకుంటా. సో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి ఆర్ నేను మళ్ళీ రీచెక్ చేసి పెడతాను. బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించిన క్రీడాకారులు ఎవరు? బ్రియాన్ లారా. నెక్స్ట్ చూడండి, క్రింది వాణిలో గ్రాండ్ స్లామ్ క్రిందకు రానిది? సింగపూర్ ఓపెన్స్. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోనే 23 మిలియన్ల యూరోల అధిక డబ్బులు చెల్లింపబడే సాకర్ ఆటగాడు రొనాల్డో ఈ దేశానికి చెందినవారు? బ్రెజిల్. ఇదేంటంటే 2006 ఎస్జిటిలో వచ్చిందనమాట ఈ బిట్. సాకర్ అంటే ఏ ఆట అని చెప్పుకున్నామండి ఇంతకుముందు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సాకర్ అంటే ఏ ఆట అని చెప్పుకున్నాం. ఎనీబడి? ఓకే. నెక్స్ట్ వన్, అది 2026లో వచ్చిన బిట్ అండి. సాకర్ అంటే ఏటని చెప్పుకున్నామండి మనం. ఎనీబడి? సాకర్ అంటే ఫుట్బాల్ అని చెప్పుకోవటం జరిగింది కదా. నెక్స్ట్ బిట్ చూడండి, అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ మరియు వన్డే మ్యాచ్లతో కలిపి 1000 వికెట్లు సాధించిన మొదటి బౌలర్? కరెక్ట్ ఆన్సర్ ముత్తయ్య మురళీధర్. ఇవన్నీ కూడా ప్రీవియస్
హెచ్జిటి, డిఎస్సి, హెచ్జిటి అండ్ ఎస్ఏ ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఎస్ఏ సోషల్, వీళ్ళందరి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్రజెంటివ్ కాదు, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అనమాట ఇవి. నెక్స్ట్, మార్చి 2006లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన పతాకాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 50. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి, ఇప్పుడైతే కావు. సో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అనమాట. 21వ శతాబ్దపు మొదటి ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మే ఆర్ జూన్లో 2002లో ఈ దేశంలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ నందు హ్యాట్రిక్ సాధించిన మొదటి భారతీయుడు హర్భజన్ సింగ్. నెక్స్ట్ వన్, అభినవ్ బింద్రా దీనిలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రైఫిల్ షూటింగ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చపక్ గ్రౌండ్ ఈ నగరంలో కలదు. చైనా. కరెక్ట్ ఆన్సర్. 1998లో ఆసియా క్రీడలు ఈ నగరంలో జరిగాయి. కరెక్ట్ ఆన్సర్ బ్యాంకాక్. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందింది? ఫుట్బాల్. కరెక్ట్ ఆన్సర్ ఫుట్బాల్. 2000లో ఒలింపిక్ క్రీడలు ఈ పట్టణంలో జరిగాయి. కరెక్ట్ ఆన్సర్ సిడ్నీ. ఒలింపిక్ క్రీడల్లో చిహ్నంలో 5 ఖండాలకు ప్రాతినిధ్యం వహించే 5 రంగుల వలయంలో ఆసియా ఖండం వలయం పసుపు రంగు, ఎల్లో కలర్. సో ఇక్కడతో క్రీడలకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, వాటికి సంబంధించిన ఒక 50 బిట్స్, 50 బిట్స్ అనేవి ప్రిపేర్ చేయటం జరిగిందనమాట. సో మీకు ఏ టాపిక్ మీద డిఎస్సిలో వచ్చే, సో ఏ టాపిక్ మీద మీరు బిట్స్ ప్రిపేర్ చేయమంటే జీకేకి సంబంధించి ఆ టాపిక్స్ అనేవి నేను బిట్స్ అనేవి ప్రిపేర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.